హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సెంట్రల్ ఫుడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో జూనియర్ అసిస్టెంట్ అండ్ జూనియర్ స్టెనోగ్రాఫర్ అండ్ టెక్నికల్ అసిస్టెంట్ జాబ్ వేకెన్సీస్ కోసం అయితే నోటిఫికేషన్ పడింది. అండ్ ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళు అయితే ఎవరైనా కానీ దీనికోసం అప్లై చేసుకోవచ్చు. ఇది అఫీషియల్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ జాబ్కి వచ్చేసి ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. అండ్ వీళ్ళ శాలరీ వచ్చేసి 36,220 రూపీస్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ జూనియర్ స్టెనోగ్రాఫర్కి క్వాలిఫికేషన్ వచ్చేసి 12th పాస్ అయి ఉండాలి. అండ్ శాలరీ వచ్చేసి 47,415 రూపీస్ ఉంది. అండ్ నెక్స్ట్ టెక్నికల్ అసిస్టెంట్, వీళ్ళు డిప్లొమా ఆర్ డిగ్రీ ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ శాలరీ వచ్చేసి 64,740 రూపీస్ ఉంది. ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ జాబ్కి అండ్ జూనియర్ స్టెనోగ్రాఫర్ జాబ్కి అయితే ఒక నోటిఫికేషన్ ఉంది. అండ్ టెక్నికల్ అసిస్టెంట్ జాబ్కి అయితే సెపరేట్ నోటిఫికేషన్ ఒకటి ఉంది. అండ్ ఈ రెండు నోటిఫికేషన్స్ గురించి ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం. అండ్ వన్స్ అగైన్ ఆంధ్ర అండ్ తెలంగాణ స్టేట్స్లోని మేల్ అండ్ ఫీమేల్స్ అందరూ కూడా దీనికోసం అయితే అప్లై చేసుకోవచ్చు. ఇవన్నీ పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. ఫ్రెండ్స్, మనం ముందే చెప్పుకున్నాం కదా ఇక్కడ రెండు రకాల నోటిఫికేషన్స్ అయితే ఉన్నాయని. అందులో ఫస్ట్ది వచ్చేసి జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ అండ్ జూనియర్ స్టెనోగ్రాఫర్. ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 2 ఉంది కదా, అదైతే ఇప్పుడు మనం చెప్పుకున్న జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ అండ్ జూనియర్ స్టెనోగ్రాఫర్ది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి రిక్రూట్మెంట్ ఫర్ టెక్నికల్ అసిస్టెంట్. ఇక్కడ అడ్వర్టైజ్ నెంబర్ 3 ఉంది కదా, అది సెకండ్ది. ఇది రెండింటికి సెపరేట్గా అప్లికేట్ చేసుకోవాలి. సో ఫస్ట్ మనం రిజిస్టర్ నెంబర్ 2 ఉంది కదా, జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జేఎస్సీ అండ్ జూనియర్ స్టెనోగ్రాఫర్, దానికోసం అయితే ఏమైనా క్వాలిఫికేషన్ ఉండాలి, ఎంత చదువుకోవాలి ఏంటి అనేది ఇప్పుడు మనం ఫస్ట్ తెలుసుకుందాం. ఇది మనకి ఆన్లైన్ అప్లికేషన్ వస్తుంది. అండ్ ఇది స్టార్టింగ్ డేట్ వచ్చేసి April 7th అండ్ 2025 మార్నింగ్ 10కి స్టార్ట్ అయింది. అండ్ ఎండింగ్ డేట్ వచ్చేసి May 7th అండ్ 2025. ఇది OMR బేస్డ్ ఎగ్జామ్ అని మనకి ఇక్కడ ముందే రాసిచ్చారు. అండ్ ఇక్కడ అడ్మిట్ కార్డ్స్ అండ్ కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామినేషన్ 1 week బిఫోరే ఉంటుంది, అంటే జూన్ ఆర్ జూలైలో టెంటేటివ్లీ అని కంప్లీట్గా ఇక్కడ చెప్తున్నారు. దీని రిజల్ట్స్ వచ్చేసి మనకి జూలైలో అని చెప్పేసి టెంటేటివ్లీ ఇక్కడ నోట్ చేశారు. ఇక ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని మనం చూసినట్లయితే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జనరల్లో అండ్ జనరల్ కేటగిరీకి వచ్చేసి 2 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఈడబ్ల్యూఎస్కి 1 అండ్ ఓబీసీకి 1 ఇచ్చారు. అండ్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఎఫ్ఎన్ఏలో 4 వేకెన్సీస్ ఉన్నాయి. జనరల్ కేటగిరీకి వచ్చేసి 2 అండ్ ఓబీసీకి వచ్చేసి 2 ఇచ్చారు. పే స్కేల్ వచ్చేసి లెవెల్ 2 అంటే 19,900 నుంచి 63,200 వరకు ఉంటుంది. అండ్ టోటల్ ఎమ్యూనిటీస్ వచ్చేసి 36,220 రూపీస్ ఉంది. అప్పర్ ఏజ్ లిమిట్ నాట్ ఎగ్జిస్టింగ్ ఏజ్ వచ్చేసి 28 years ఉంది. జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్లో జనరల్లో వచ్చేసి 4 వేకెన్సీస్ ఉన్నాయి. ఒకటి జనరల్ కేటగిరీస్ వచ్చి 2, ఈడబ్ల్యూఎస్కి 1 అండ్ ఓబీసీకి 1 రిజర్వేషన్ ఉంది. అండ్ లెవెల్ 2 గ్రేడ్ ఇది. శాలరీ వచ్చేసి 19,900 నుంచి 63,200 వరకు ఉంటుంది. అండ్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఎఫ్ఎన్ఏలో కూడా 4 వేకెన్సీస్ ఉన్నాయి. జనరల్ కేటగిరీకి వచ్చేసి 2 అండ్ ఓబీసీకి వచ్చేసి 2, ఇది కూడా లెవెల్ 2. అండ్ శాలరీ వచ్చేసి 19,900 నుంచి 63,200 వరకు ఉంటుంది. టోటల్ ఎమ్యూనిమెంట్స్ వచ్చేసి 36,220 రూపీస్. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి 28 years. అండ్ నెక్స్ట్ జూనియర్ స్కేట్లెట్ అసిస్టెంట్ వచ్చేసింది ఎస్ఎన్పి. ఇక్కడ 2 వేకెన్సీస్ ఉన్నాయి, ఒకటి ఎస్సీకి 1 ఓబీసీకి ఇచ్చారు. అండ్ లెవెల్ 2 గ్రేడ్ ఇది. 19,900 నుండి 63,400 వరకు అయితే ఉంది. అండ్ నెక్స్ట్ జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్, ఇక్కడ 2 వేకెన్సీస్ ఉన్నాయి, ఒకటి ఎస్సీకి అండ్ ఓబీసీకి. అండ్ ఇది కూడా లెవెల్ 2. శాలరీ వచ్చేసి 19,900 నుండి 63,200 వరకు ఉంటుంది. టోటల్ ఎమ్యూనిమెంట్స్ వచ్చేసి 36,220 రూపీస్. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి 28 years. అండ్ నెక్స్ట్ స్టెనోగ్రాఫర్, జూనియర్ స్టెనోగ్రాఫర్ వేకెన్సీ ఉంది. ఇక్కడ 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఒకటి జనరల్ కేటగిరీకి, ఒకటి ఎస్సీకి అండ్ ఓబీసీకి 1 ఇచ్చారు. బ్యాక్లాగ్లో ఎస్టీకి 1, ఓబీసీకి 1 అండ్ అప్పర్ గ్రేడ్లో 1 ఇచ్చారు. అండ్ లెవెల్ 4 గ్రేడ్ ఇది. శాలరీ వచ్చేసి 25,500 నుండి 81,100 వరకు ఉండొచ్చు. అండ్ టోటల్ ఎమ్యూనిటీస్ వచ్చేసి 47,415 రూపీస్. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి 27 years ఇచ్చారు. ఇక్కడ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్స్ జాబ్కి ఏదైతే ఉందో అక్కడ వాళ్ళకి కంప్యూటర్ టెస్ట్ ఒకటి కండక్ట్ చేస్తారు. ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయిన తర్వాత స్కిల్ టెస్ట్కి అయితే పిలుస్తారు. అక్కడ మీరు కన్ఫర్మ్గా ప్రూవ్ చేసుకోవాలి. అప్పుడు అక్కడ మీరు ఇంగ్లీష్ అయితే 35 words per minute అండ్ హిందీ అయితే 30 words per minute అయితే కంపల్సరీ టైప్ చేసి చూపించాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి జూనియర్ స్టెనోగ్రఫిక్ అసిస్టెంట్, ఇక్కడ కూడా 10+2 క్వాలిఫికేషన్తోనే ఇక్కడ దీనికోసం అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ అయితే
స్టెనోగ్రఫీ స్కిల్స్ అయితే కంపల్సరీ ఉండాలి అని మెన్షన్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ చాలా మందికి ఉన్న పెద్ద డౌట్, డిప్లొమా చేసిన వాళ్ళు ఈ జాబ్ కోసం అప్లై చేసుకోవచ్చా అని. 10+2 అంటే ఇంటర్ మాత్రమే కాదండి, ఇంటర్ తర్వాత డిప్లొమా చేసిన వాళ్ళు కూడా ఈ జాబ్ కోసం అప్లై చేసుకోవచ్చు. అండ్ అలానే 10 తర్వాత ఐటీఐ చేసిన వాళ్ళు కూడా ఈ జాబ్ కోసం అప్లై చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అండ్ ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. నెక్స్ట్ ఈ పోస్టులకు సంబంధించిన సెలక్షన్ ప్రొసీజర్ గురించి ఇప్పుడు కంప్లీట్గా మాట్లాడుకుందాం. సెలక్షన్ ప్రొసీజర్ విషయానికి వస్తే జూనియర్ సెక్రటరేట్ అసిస్టెంట్ ప్రొసీజర్కి 2 పేపర్స్ అయితే ఉంటాయి. ఇది ఓఎంఆర్ బేస్డ్ కంప్యూటర్ ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ ఎగ్జామినేషన్ అండి. ఇక్కడ టోటల్ క్వశ్చన్స్ వచ్చేసి 200 ఉంటాయి. టైం వచ్చేసి 2 hours 30 minutes టైం ఉంటుంది. అండ్ ఇక్కడ పేపర్ 1లో 90 minutes టైం ఉంటుంది. ఇక్కడ వచ్చేసి సబ్జెక్ట్ వచ్చేసి మెంటల్ ఎబిలిటీ టెస్ట్. ఇక్కడ 100 క్వశ్చన్స్ ఉంటాయి 200 మార్క్స్ కోసం. అండ్ ఇక్కడ నెగిటివ్ మార్క్స్ అయితే ఏమి ఉండవు. అండ్ నెక్స్ట్ పేపర్ 2కి వచ్చేసి 1 hour టైం ఉంటుంది. ఇక్కడ జనరల్ అవేర్నెస్ మీద 50 క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఒక 50 క్వశ్చన్స్ ఉంటాయి. మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి ఇంగ్లీష్కి 150 అండ్ జనరల్ అవేర్నెస్కి 150 మార్క్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ నెగిటివ్ మార్క్స్ అయితే ఎవ్రీ 1 క్వశ్చన్కి 1 నెగిటివ్ మార్క్ అయితే కంపల్సరీ ఉంటుంది అని ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇక్కడ మనకి పేపర్ 1లో 90 minutes ఉంటుంది అండ్ పేపర్ 2లో 1 hour టైం ఉంటుంది. పేపర్ 1లో నెగిటివ్ మార్క్స్ ఏమి ఉండవు అండ్ పేపర్ 2లో అయితే నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎవరైతే ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యి కట్ ఆఫ్ రీచ్ అవుతారో వాళ్ళకి టైపింగ్ టెస్ట్ అయితే ఉంటుంది. అక్కడ టైపింగ్ టెస్ట్ ఏంటి అంటే ఇంగ్లీష్ వర్డ్స్ వచ్చేసి 35 words per minute అండ్ అదే హిందీలో అయితే 30 words per minute అయితే టైప్ చేయాలి. నెక్స్ట్ జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్ట్ అయితే ఇక్కడ ఓఎంఆర్ బేస్డ్ ప్రాసెస్ లేదా కంప్యూటర్ బేస్డ్ ప్రాసెస్లో ఉంటుంది ఎగ్జామ్. ఇక్కడ టోటల్ క్వశ్చన్స్ వచ్చేసి 200 క్వశ్చన్స్. ఇక్కడ 10+ స్టాండర్డ్లోనే ఎగ్జామ్ ఉంటుంది అండ్ ఇంటర్మీడియట్ బేస్లో ఉంటుంది. అండ్ టోటల్ టైం వచ్చేసి 2 hours ఉంటుంది. 2 hours and 40 minutes టైం ఉంటుంది. ఇక్కడ సబ్జెక్ట్స్ వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీసోర్సింగ్ అండ్ 50 మార్క్స్కి అండ్ మ్యాక్సిమం మార్క్స్ కూడా 50. అండ్ నెగిటివ్ మార్క్స్ వచ్చేసి 0.25 మార్క్స్ ఉంటాయి ఎవ్రీ రాంగ్ ఆన్సర్కి. అండ్ జనరల్ అవేర్నెస్ మీద కూడా 50 క్వశ్చన్స్ ఉంటాయి. మార్క్స్ వచ్చేసి 50 మార్క్స్. ఇక్కడ కూడా 0.25 నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటాయి. అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్స్ మీద 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్. ఇక్కడ కూడా 0.25 నెగిటివ్ మార్క్స్ అయితే కంపల్సరీ అని రాశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టెనోగ్రఫీ టెస్ట్. ఇక్కడ ఇంగ్లీష్ అండ్ హిందీ సబ్జెక్ట్స్ ఉంటాయి. టైం డ్యూరేషన్ వచ్చేసి 50 minutes ఉంటుంది. దీని తర్వాత స్టెనోగ్రఫీ టెస్ట్ అయితే చేస్తారు. ఈ విధంగా మనకి సెలక్షన్ ప్రొసీజర్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి టెక్నికల్ అసిస్టెంట్ నోటిఫికేషన్. దీనికోసం 10/4/2025 నుంచి 10/5/2000 మధ్యలో అయితే మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఈ ఎగ్జామ్స్ వచ్చేసి జూన్ లేదా జూలైలో అయితే కండక్ట్ చేస్తారు. ఈ వేకెన్సీస్లో మనం శాలరీ చూసుకున్నట్టయితే 64,740 రూపీస్ ఉంది. ఏజ్ లిమిట్ వచ్చేసి 28 years ఉంది. రిజర్వేషన్స్ అన్ని అప్లికేబుల్ అవుతాయి. వేకెన్సీస్ని 6 పోస్టులుగా అయితే డివైడ్ చేశారు. అవేంటి ఇప్పుడు మనం చూసేద్దాం. ఫస్ట్ వచ్చేసి మెకానికల్ ఇంజనీరింగ్. దీనికోసం మనం మెకానికల్ ఇంజనీరింగ్ 3 years ఫుల్ టైం డ్యూరేషన్ ఉంటుంది అండ్ విత్ మినిమం 60% మార్క్స్ వెయిటేజ్ అయితే ఉండాలి. డిప్లొమా చేసిన వాళ్ళకి 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి అని ఇక్కడ కంపల్సరీ మెన్షన్ చేశారు. నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ టెక్నీషియన్ అసిస్టెంట్ పోస్ట్కి సంబంధించి డిప్లొమా చేసి ఉండాలి ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లేదా కంప్యూటర్ ఇంజనీరింగ్ లేదా కంప్యూటర్ టెక్నాలజీ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆఫ్ 3 years ఉండాలి అండ్ 60% మార్క్స్ ఉండాలి అండ్ 2 years ద ఎక్స్పీరియన్స్ అయితే కంపల్సరీ అని చెప్తున్నారు. నెక్స్ట్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ అయితే డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ అండ్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి అని చెప్తున్నారు. బీఎస్సీ ఫుడ్ సైన్స్ అండ్ ఫుడ్ టెక్నాలజీలో ఫుడ్ సైన్స్, ఫుడ్ టెక్నాలజీ అండ్ ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్స్లో ఎవరైతే బీఎస్సీ చేస్తున్నారో వాళ్ళైతే ఈ పోస్ట్ కోసం అప్లై చేసుకోవచ్చు. 60% మార్క్స్ అండ్ 1 year ఎక్స్పీరియన్స్ అయితే కంపల్సరీ అని నోట్ చేస్తున్నారు. అండ్ మైక్రోబయాలజీ, బీఎస్సీ మైక్రోబయాలజీ చేసిన వాళ్ళైతే ఈ జాబ్ కోసం అప్లై చేసుకోవచ్చు అండ్ 60% మార్క్స్ అయితే ఉండాలి అండ్ 1 year ఎక్స్పీరియన్స్ అయితే కంపల్సరీ అని ఇక్కడ నోట్ చేశారు. అండ్ కెమిస్ట్రీకి సంబంధించి బీఎస్సీ కెమిస్ట్రీ చేసిన వాళ్ళు ఈ జాబ్ కోసం అయితే అప్లై చేయొచ్చు అండ్ 60% మార్క్స్ అయితే ఉండాలి అండ్ 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి అని ఇక్కడ నోట్ చేశారు. జాబ్స్ కోసం సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది అని ఇప్పుడు మనం చూద్దాం. టోటల్గా 200 మార్క్స్కి అయితే పేపర్ ఉంటుంది. 3 hours టైం అయితే ఉంటుంది. ఓఎంఆర్ బేస్డ్ అండ్ కంప్యూటర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఇక్కడ మొదటగా పేపర్ 1 ఉంటుంది, అది మెంటల్ ఎబిలిటీ టెస్ట్. క్వశ్చన్స్ వచ్చేసి 50 ఉంటాయి, మార్క్స్ వచ్చేసి ఈచ్ 2 marks ఉంటాయి. సో 100 మార్క్స్. అండ్ ఇక్కడ నెగిటివ్ మార్క్స్ అయితే అసలు ఉండవు. పేపర్ 2 వచ్చేసి 30 minutes ఉంటుంది. జనరల్ అవేర్నెస్ మీద 25 క్వశ్చన్స్ ఉంటాయి అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద 25 క్వశ్చన్స్ ఉంటాయి. 3 marks ఫర్ ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్కి ఉంటాయి. ఇక్కడ నెగిటివ్ మార్క్స్ వచ్చేసి
1 మార్క్ ఉంటుంది. ఎవ్రీ రాంగ్ ఆన్సర్కి 1 మార్క్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ పేపర్ 3 వచ్చేసి కన్సర్న్ సబ్జెక్ట్ ఉంటుంది. క్వశ్చన్స్ వచ్చేసి 100 క్వశ్చన్స్, మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 300. 1 నెగిటివ్ మార్క్ ఉంటుంది ఎవ్రీ రాంగ్ ఆన్సర్కి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, ఉమెన్, ఎక్స్ సర్వీస్ మెన్స్కి అయితే ఏ విధమైన ఫీజు లేదు. మిగిలిన వాళ్ళైతే 500 ఫీజు ఉంటుంది, అప్లికేషన్ ఫీజు ఉంటుంది. లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను, చూసి అప్లికేషన్ పెట్టుకోండి. మరో మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.